రక్షిత్ శెట్టి కన్నడ సినీ పరిశ్రమలో తిరుగులేని హీరో. తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడే. 777 చార్లీ, సప్తసాగరాలు దాటి, సైడ్ ఏ అండ్ సైడ్ బి వంటి సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా ఆయన మీద పోలీస్ కేసు నమోదైంది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అసలు విషయం ఏంటో చూద్దాం. కన్నడ నట మొన్న జనవరి 26న విడుదలైన మూవీ బ్యాచులర్ పార్టీ. పరంబా స్టూడియోస్ పతాకంపై రక్షిత్ శెట్టిని నిర్మించాడు. కేవలం నిర్మాతగానే వ్యవహరించాడు. డిగ్నాథ్, యోగేష్, అచ్యుత్ కుమార్ వంటి వారు ప్రధాన పాత్రల్లో చేయగా అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు బ్యాచులర్ పార్టీ మీదే కేసు నమోదైంది. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఎంఆర్టీ తమ సంస్థకు చెందిన పాటలని రక్షిత్ తన బ్యాచులర్ పార్టీలో వాడాడని కేసు వేసింది. గాలిమాతు, న్యాయ ఎల్లిదే అనే 2 పాటలకి మా నుంచి అనుమతి తీసుకోలేదని ప్రధాన ఆరోపణ. ఈ మేరకు సంస్థకు చెందిన నవీన్ కుమార్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. నిజానికి గత నెలలోనే కాపీరైట్ చట్టం కింద కేసు నమోదయ్యింది. తాజాగా నవీన్ కుమార్ కొన్ని పత్రాలు సమర్పించాడు. వాటిని పరిశీలించిన మేర మొన్న ఆదివారం రక్షిత్కి నోటీసులు వెళ్లాయి. రక్షిత్ అయితే ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం వేరే స్టేట్లో ఉన్నాడు. రాగానే ఆయన స్టేట్మెంట్ని కూడా తీసుకోనున్నారు. ఇక గతంలో రక్షిత్ శెట్టికి ప్రముఖ హీరోయిన్ రష్మికతో ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం ఇద్దరు ప్రేమించుకున్నా కూడా ఆ బంధం పెళ్లి దాకా వెళ్ళలేకపోయింది.